నూతన సంవత్సరంలో కొత్తగా విన్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే, అత్యధికంగా ధనవంతులు ఉన్నటువంటి లిస్టులో మొదటి స్థానాన్ని మన ప్రజెంట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్ ద సేమ్ టైం ఆ రోజు 500 కోట్లకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్వీట్లు పెట్టిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, మేధావులు ఇవాళ 900 కోట్ల చిల్లర ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి పాపం ఎందుకు విష్ చేయలేకపోయారు, క్లాసిక్ విష్ ఎందుకు చేయలేకపోయారు అనేది నా క్వశ్చన్. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఓట్లేసి గెలిపించినటువంటి జనాలు మాత్రం పేదవాళ్ళగే ఉంటున్నారు, కానీ గెలిపించినటువంటి నాయకులు మాత్రం ధనవంతులుగానే ఉండిపోతున్నారు. మరి ఈ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారో ఏంటో అనేది తెలియదు, కానీ బట్ ఒక విషయం అయితే నేను కోరుకుంటున్నాను, ఏ రోజైతే పేదవాడు గాని ఓటేసి గెలిపించే జనాలు గాని నాయకులు గాని ఆధిపత్యాన్ని ఏలుతారో, రాజ్యాధికారం కోసం పోరాడతారో ఆ రోజు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చిందని నేను అనుకుంటాను. 7 నెలలకే 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి